ఈ గుడి బ్రిటిష్ వాళ్ళనే భయపెట్టేసింది. చాలా సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో రాత్రిపూట దయ్యాలు తిరుగుతున్నాయని, ఊర్లో ఒక వినాయకుడి విగ్రహం పెడితే మంచిదని గ్రహించి ప్రజలు ఒక వినాయకుడి విగ్రహాన్ని చేపించి ఒక ఎద్దుల బండి మీద పెట్టుకొని ఒక రోడ్లో వస్తూ ఉండగా ఆ బండి చక్రం ఒక గొంతులో చిక్కుపోతుంది. వినాయకుడి విగ్రహాన్ని కింద పెట్టేసి ఆ బండి చక్రాన్ని బయటికి తీసిన తర్వాత ఇక విగ్రహాన్ని బండి పైన పెట్టుకుందామని ఆ నలుగురు వ్యక్తులు ఆ విగ్రహాన్ని లేపడానికి ట్రై చేస్తారు. కానీ ఆ విగ్రహం కొంచెం కూడా కదలలేదు. ఆ తర్వాత చాలామంది ప్రజలు లేపడానికి ట్రై చేసినా కుదరకపోవడంతో అక్కడే గుడిని నిర్మించి పూజలు చేశారు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత రోడ్డు వేయడానికి ఈ గుడి అడ్డంగా ఉందని బ్రిటిష్ గవర్నమెంట్ ప్రజలతో గుడిని పగలకొట్టండి అని చెప్తారు. కానీ ప్రజలు మేము పగలకొట్టము అని చెప్తారు. దాంతో కోపంగా బ్రిటిష్ పర్సన్ మేమే రేపు ఉదయం వచ్చి గుడిని పగలకొట్టేస్తాం అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు రాత్రే ఆ బ్రిటిష్ పర్సన్ కల్లో కొన్ని ఏనుగులు తనని అటాక్ చేస్తున్నట్లుగా కనిపించి వెంటనే భయంతో నిద్రలేసి గుడిని పగలకొట్టకుండా ఒక సైడ్లో టర్న్ చేసి రోడ్డు వేస్తారు. ఈ గుడి పేరే శ్రీ కరణ వినాయకర్ టెంపుల్ తమిళనాడులో ఉంది.